ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఇదంతా నేను చేసిన తప్పేగా, తప్పనిసరి చేసిన తప్పు తప్పే కదండి. అందుకే మళ్ళీ చెప్తున్నా, మీరు మీ అమ్మాయిని సరిగ్గా పెంచక తప్పు చేశారని, గీత నాకు దూరమై తప్పు చేసిందని ఎప్పుడూ అనుకోకండి. నాకిప్పుడు తృప్తిగా ఉంది మావయ్య. నేను చేసిన పాపాలు కడిగేసుకోవడానికి గంగలో మునిగినంత తృప్తిగా ఉంది. ఇవన్నీ గీత చేస్తున్న అవమానాలు కాదు, నా తప్పులు పోయే వరాలు. బాబు చంద్రం, మా అమ్మాయి చేసే అవమానాలను వరాలుగా భావిస్తున్న మీ గొప్ప మనసుని ఎలా అభినందించాలో అర్థం కావడం లేదు బాబు. గొప్ప మనసుని అర్థం చేసుకోవాలంటే మరొకరి మనసు కూడా గొప్పదై ఉండాలి. మీ మనసుని అర్థం చేసుకునే గొప్ప మనసు మా అమ్మాయికి లేదు. దాన్ని క్షమించండి. తను అర్థం చేసుకోలేదనే కోపంతో మీ గొప్ప మనసుని తక్కువ చేసుకోకండి. మా అమ్మాయి తొందరపడ్డా మీరు తొందరపడి వదిలేయకండి. మీరు కన్నీళ్లు పెట్టుకుంటాం ఏంటి మావయ్య? ఎంత వయసున్నా ఎంత డబ్బున్నా నేను ఆడపిల్ల తండ్రిని. మా అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నానే కాని లోపల కుమిలిపోతూనే ఉన్నాను. మీ అత్తగారైతే బయటపడుతుంది, నేను బయటపడలేను. గీతకు కూడా నా పోలికే వచ్చింది అల్లుడు గారు. తను కూడా పైకి గొడవ పడ్డా లోపల బాధపడుతూనే ఉంటుంది. అందుకే చెప్పండి. అందుకే దాన్ని ఇప్పుడు వదిలేయకండి. మీరు వదిలేస్తే దాని జీవితం చీకటైపోతుంది. వదలరు కదూ? వదలనండి. ఇంతకాలం మా నాన్నగారి కోసం గీతం తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మా మామయ్య గారి కోసం కూడా గీతం తీసుకువెళ్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. రండి టిఫిన్ చెదురు గాని. మిమ్మల్ని అవమానించిన నోటితోనే
గీత మిమ్మల్ని టిఫిన్కి పిలిచేలా చేస్తాను. మీ సూట్ కేసు విసిరేసిన చేతులతోనే మీకు వడ్డించేలా చేస్తాను. గీత, ఎన్నిసార్లు చెప్పాను నా కోసం వెయిట్ చేయొద్దని? మీరు రాకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? ఏయ్, ఒక్క ప్లేట్ చాలు. ఏ? ఇద్దరం కలిసి తినేటప్పుడు 2 ప్లేట్లు ఎందుకు? ఒక ప్లేట్ చాలు. ఇద్దరం కలిసి తినేటప్పుడు అనకండి, ముగ్గురం తినేటప్పుడు అనండి. ముగ్గురా? అవును, మీరు, నేను, మన బాబు. ఆహా, అవును కదూ. అయితే ముగ్గురం కలిసే తిందాం. కానీ నాకు కూడా ఒక కోరిక ఉంది. నీకు మన బాబు కూడా నేనే తినిపిస్తాను. అలాగే తినిపించండి. అంతకన్నా ముందు నా మొగుడికి నేను తినిపిస్తాను. థ్యాంక్ యూ. ఇది మీ ముద్ద, ఇది నా ముద్ద, ఇది మన బాబు ముద్ద. ఎలా ఉండే గీత, ఎలా అయిపోయింది? నేను తినకుండా తినేదే కాదు. ఇప్పుడు ఆ భార్య లేదు, ఆ బాబు లేడు, ఆ సరదాలు లేవు, అసలు ఆ జీవితమే లేదు. అంతా పాడు చేసుకున్నాను నా చేతులారా. నేనే పాడు చేసుకున్నాను. ఎందుకు ఆఫ్ చేశారు డాడీ? టిఫిన్ చేసావమ్మా? నాకేమైంది? కడుపు నిండా తిన్నాను. అల్లుడుగారు తినలేదమ్మా. నాకెందుకు చెప్తున్నారు? తినడానికి రమ్మని పిలుస్తావని. నేను పిలవాలా? ఈ ఇంట్లోనే ఉండొద్దని సూట్ కేసు విసిరేసిన దాన్ని నేనెలా పిలుస్తాను? అదేదో ఆవేశంలో చేశావు. అయిపోయిందేదో అయిపోయింది. కాస్త ఆలోచించమ్మా. ఆయన నా గురించి ఆలోచించారా? దానికి కారణాలు వేరమ్మా. అప్పట్లో నేను అతనిదే తప్పనుకున్నాను. మీ అత్తగారి దగ్గర గట్టిగా మాట్లాడాను కూడా. కానీ ఆ తప్పు అల్లుడుగారిది కాదమ్మా. నాదా? కాదే, అతని మంచితనాంది. అంటే నేను చెడ్డదన్నా? కాదమ్మా, పరిస్థితులు చెడ్డవి. మీకు పరిస్థితులు చెడ్డవైతే నాకు ఆయన చెడ్డవారు. ఆయన నా విరోధి. ఎంత విరోధైనా ఆకలేసినప్పుడు అన్నం పెట్టాలమ్మా. వెళ్ళి టిఫిన్కి పిలు. ఎలా పిలవమంటావు మమ్మీ? ఆయన పైకి కనిపించే విరోధి కాదు, వెనక గోతులు తీసే నమ్మక ద్రోహి, విద్రోహి. గీత, విరోధైనా విద్రోహైనా అతన్ని భర్తమ్మా. ఆ విషయం నేను మర్చిపోయానని ఎప్పుడో చెప్పాను డాడీ. పదే పదే గుర్తు చేయకండి. మీరెన్ని చెప్పినా నేను పిలవను. పిలవకపోతే మేం కూడా పస్తులుంటాం. మమ్మల్ని బాధ పెట్టకూడదనుకుంటే పిలువు, లేదంటే నీ ఇష్టం. కానీ అల్లుడు తినకుండా మేము తినం. ఆగండి డాడీ. డాడీ, మీకు కూతురు ఎక్కువ, అల్లుడు ఎక్కువ? కూతురే ఎక్కువమ్మా. కానీ కూతురు జీవితం బాగుండడం కోసం అల్లుడే ఎక్కువ. నీ క్షేమం కోసమే చెప్తున్నానమ్మా. కాస్త ఆలోచించు. అతన్ని పిలిచి టిఫిన్ పెట్టు.
చూడమ్మా, కోపంతో ఒక పూట తినడం మానేస్తే కడుపే కాలుతుంది. కానీ ఆ నిర్ణయం ఒక్కోసారి జీవితాన్నే కాల్చేస్తుంది. నువ్వే నిర్ణయించుకో. అమ్మా, కొంప తీసి పిలిచేస్తా. అదిగో ఆ చంద్రం గడికి టిఫిన్ పెట్టేస్తాయి. పెట్టదురా. అంతేనంటావా? సర్లే, నువ్వు ఇక్కడే ఉండి గీత పెడుతుందో పెట్టదో చూస్తూ ఉండు. నేను ఈలోగా రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేస్తా. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? నా ఆకలి తీరిపోద్ది. కాదురా, గీతకి నీ మీదున్న ప్రేమ చస్తుంది. అయ్య బాబు, అదేంటమ్మా అలా అనేసు? లేకపోతే ఏంట్రా, నేను ఆకలితో ఉన్నా బావ ఏమి పట్టనట్టు తినేశాడు. బావకి నా మీద ప్రేమ లేదు అనుకోదు. ఓ కరెక్టేనమ్మా. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంట? పస్తుండు. వస్తా. నువ్వెక్కడ తల్లివే? ఎక్కడైనా ఏ తల్లైనా ఏ కొడుకైనా వద్దన్నా కొసర కొసర మొదలు పెడతాయి. నువ్వు నన్ను పస్తుండమంటావేంటే? నా బతుకు ఎదవ బతుకు, ఎదవ బతుకు, ఎదవ బతుకున్నది. మమ్మీ మమ్మీ, ఏంటే ఆ అరుపులు? ఆకలి కేకలు. ఆకలి దంచేస్తోంది. ఇంకా వంట అవ్వలేదే. కూర ఉండాలి. ఈలోగా నువ్వెళ్ళి మీ ఆయన్ని పిలుచుకురా, ఇద్దరికీ కలిపి వడ్డించేస్తాను. నేనాయన్ని పిలవడం ఏంటి మమ్మీ? నేను నీకు వండి పెట్టడం ఏమిటే? సరే, వండి పెట్టొద్దు. నాకు వంట రాదా? నేను వండుకోలేనా? తప్పుకో. బా, మమ్మీ మమ్మీ, ఏంటే? ఇక్కడ లైటర్ లేదు. వెళ్ళి మీ ఆయన్ని పిలుచుకురా. అసలు నేనెందుకు పిలవాలి మమ్మీ? పొద్దున్నుంచి చూస్తున్నాను. ఒక పక్క డాడీ, ఇంకో పక్క నువ్వు. ఆయన మీద తెగ జాలి పడిపోతున్నారు. ఇక్కడ కన్న కూతురు ఆకలి మమ్మీ, అన్నం పెట్టు అని అరుస్తుంటే దిక్కులేదు. కాని ఆయన ఆకలి గురించి తెగ బాధపడిపోతున్నారు. అసలు నువ్వు తల్లివేనా మమ్మీ? చెప్పు మమ్మీ. ఆయన్ని గెంటేశానని, ఆయన్ని భోజనానికి పిలవలేదని, కన్న కూతురునని కూడా చూడకుండా ఆకలితో మాడుస్తున్నావు. నువ్వసలు అమ్మవేనా? ఆయన ఇంట్లో ఉండడం ఇష్టం లేకే అవుట్ హౌస్లో ఉండమన్నాను. ఆయన ఇక్కడ తినడం ఇష్టం లేకే బయట తినమన్నాను. మళ్ళీ పిలిచి భోజనం పెడతానని ఎలా అనుకున్నావు మమ్మీ? గీత, కూతురు మీద ప్రేమతో ఏదడిగితే అది ఇచ్చేది అమ్మ కాదే. కూతురు అడిగింది కదా పాపం అని విషమిస్తే అది తల్లి కాదు, రాక్షస్ అవుతుంది. హ్, అయినా నువ్వమ్మవయ్యుంటే తెలిసేది అమ్మ మనసేంటో. అంటే నేను అబార్షన్ చేయించుకున్నానని దెప్పుతున్నావా? నా చేతులారా నా బిడ్డని పోగొట్టుకున్నానని ఎత్తి పొడుస్తున్నావా? అయ్యయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదే. ఏ ఉద్దేశంతో అన్నావుగా. సరే, అమ్మంటే ఏంటో తెలుసాకే మా అమ్మ పెట్టిన అన్నం తింటాను. అంతవరకు బయటే తింటాను. అమ్మ గీత, ఆగమ్మా. గీత, ఎక్కడికి? లంచ్కి హోటల్కి వెళ్తున్నావా? అవును, నీకెలా తెలుసు? చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. నీ గురించి నాకు తెలీదు? ఆ మాత్రం తెలుసుకోలేను? కానీ నేనిప్పుడే వెళ్ళాలనుకున్నాను. అంతలోనే నువ్వొచ్చేశావు. నువ్వు ఇప్పుడే అనుకున్నా, నువ్వు వెళ్తావో నాకు ఎప్పుడో తెలుసు. పొద్దున్న గొడవైనప్పుడే నువ్వు ఇంట్లో ఫుడ్ తినవని నాకు అర్థమైంది. అందుకే నీకోసం హోటల్ నుంచి తెచ్చా. థ్యాంక్స్ బావా. నా మనసుని ఇంత అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మా అమ్మ కన్నా నువ్వే బెటర్. నా మనసునే కాకుండా నా ఆకలిని కూడా గ్రహించావు. బాగా ఆకలేస్తోంది, పదబావా. పదగీత.
ఎగ్స్ మటన్ 105 నీకోసమే. చికెన్ కర్రీ తీసుకోమా. ఇది చికెన్ బిర్యానీ, ఇది మటన్ బిర్యానీ. ఇవే కాదు, వెజిటబుల్ కర్రీస్ కూడా ఉన్నాయి. ఇన్ని ఐటమ్సా? ఇన్ని తెచ్చావేంటి బావా? ఇవన్నీ నేను తినగలనా? నువ్వు తినగలనని తిను, మిగిలిన తింటాను మేము ఉన్నాం కదా. అవును గీత, నీకు కావలసినవి నువ్వు తిను, మిగతావి తినడానికి మేము ఉన్నాగా. నే వడ్డిస్తానే. బిర్యానీ వడ్డించమ్మా. ఇదిగోరా గరిట. నేను వడ్డించనా? చాలు చాలు చాలు, పర్లేదు తిరిగిత. చాలు బావా. చెప్తాను. ఒరేయ్, ఆ ఆమ్లెట్ అందుకోరా. ఆమ్లెటా? రెండేనా? ఒకటి చాలు. ఓకే. చికెన్ కర్రీ కుమ్మయ్య చెప్తాను, సూపర్గా ఉంటది. ఇదిగో బాయిల్డ్ ఎగ్స్ నీకోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చాడు. ఏమైందమ్మా గీత? తిను. తిను గీత. చాలా ఆకలిగా ఉందా నాకు అది గీత. తిను. తినమ్మా. ఏమైంది గీత? ఆకలిగా ఉందన్నావుగా. సాధించారు అల్లుడు గారు. అవును బాబు, గీత మనసులో ఇంకా ఏమూలో మీ మీద ప్రేముంది. అందుకే మీరు తినకుండా అది తినలేకపోయింది. అవునత్తయ్య, గీత మనసులో నా మీద ప్రేమ పూర్తిగా చచ్చిపోలేదంటానికి ఇది చాలు. గీత మనసు మారుతుంది, మళ్ళీ మేము కలుస్తామనే నమ్మకం ఏర్పడుతుంది.